ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికి ఉన్న శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదండి. అలాగే వాక్యంలోకి వెళ్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను చూడండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఇక్కడ నిలబడి నేను అలుపురాల్ని, అయోగ్యురాల్ని, ఎందుకు పనికిరా నిలబెట్టిన తండ్రి, నీకు వందనాలు. నా శరీర ప్రాణాత్మని చేతులుగా అప్పగిస్తున్నాను నాయన. మాట్లాడేది నేను కాదు ప్రభువా, నా యందు మీరుండి నా ముఖాంతరం సూటిగా నీ బిడ్డలందరితో మీరే మాట్లాడమని, నీ కృప చూపించి సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ వేడుకని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు చదివిన వాక్యంలో దేవుడు ఏమని చెబుతున్నాడంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. చాలామంది పాపపు జీవితం జీవిస్తూ ఉంటారండి. ఎంత విపరీతమైన పాపం అంటే, ఎవరిని లెక్క చేయనంత పాపముగా, అంటే కనీసం దేవుని యందు కూడా భయము లేకుండా ఎంత విచ్చలవిడితనంగా దేవునికి కోపం వచ్చేసేంతగా పాపం చేస్తూ ఉంటారు. అయితే ఒకానొక రోజు వాళ్ళకి మనసు కనిపిస్తుంది. పాపం ఎంతకాలం చేసినా ఏదో ఒక రోజు వారి మనసు కనిపిస్తుంది కదండి. అయ్యో, నేను చేసేది తప్ప, నేను చేసేది పాపమే కదా, మరి ఈ పాపం నుంచి నేను ఎలా బయటపడగలను, ఈ తప్పుల నుంచి నేను ఎలా బయటపడగలను, ఎలాగా ఏంటి అని ఒక్కోసారి చాలామంది ఆలోచించుకుంటారు. కొంతమంది చెప్తూ ఉంటారు, ఇప్పటికైనా ఎందుకే అంత పాపం చేస్తున్నావు, ఎందుకు అంత పాపం చేస్తున్నావురా, విడిచిపెట్టే దేవుని యొద్దకు రా, చక్కగా దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నీకు గొప్ప జీవితం ఇస్తాడు అని చాలామంది చెబుతూ ఉంటారు. అక్కడ కూడా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా అంత మాటలు, ఏదో ఒక పాపం దేవునికి విసుగు తెప్పిస్తూనే ఉండేవారు, దేవునికి విరుద్ధంగా పనులు చేస్తూనే ఉండేవారు, దేవునికి కష్టంగా, దేవునికి దుఃఖపరిచే విధంగా పనులు చేస్తూనే ఉండేవారు ఇశ్రాయేలు ప్రజలు. ప్రతిసారి దేవుని దుఃఖపరుస్తూనే ఉండేవారు. దేవుడు అటువంటి సమయంలో వాళ్ళ మీదకి ఏదో ఒక తెగులు రప్పించడమో, లేకపోతే శత్రువులు వారి మీదకి లేపడమో, ఏదోటి వాళ్ళకు బుద్ధి రావాలని చేస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి అలాగే చేసినప్పుడు తర్వాత ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏమని తెలుసా? ఇప్పుడైనను మీ బుద్ధులు మార్చుకొని, ఇప్పుడైనను ఆ పాపపు జీవితాలు విడిచిపెట్టేసి, ఇప్పుడైనను ఆ పాపపు కార్యాలు విడిచిపెట్టేసి, ఇప్పుడైనా నేను దుఃఖపరిచే స్థితిగా చేసిన పనులను విడిచిపెట్టేసి ఉపవాసం ఉండి ఏమంటున్నాడంటే, ఆయన కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు ఆయన. చాలామంది ఉపవాస ప్రార్థనలు పెడుతూ ఉంటారు. కొంతమంది 40 రోజులను, 50 రోజులను, 21 రోజులను, 7 రోజులను, ఎవరిష్టం వాళ్ళది ఉపవాస ప్రార్థనలు పెడతారు. పెట్టి ప్రార్థనలు పాస్టర్లు బాగు కొరకేనా అండి? ఉపవాస ప్రార్థనలు పెడితే మొత్తం సంఘం అందరూ కూడా దీవించబడాలని, వారి జీవితాలు బాగుపడాలని పెడతారు. ఒక్క పాస్టర్లే బాగుపడాలనుకుంటే వాళ్ళ కుటుంబం కూడా చేసుకుంటే సరిపోద్ది. వాళ్ళ ఉపవాసాలు ప్రతిష్ఠ చేసుకుని చక్కగా దేవుని మందిరంలో వాళ్ళ కుటుంబాలు చేసుకుంటే దేవుడు వాళ్ళని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పెట్టి ఉపవాస ప్రార్థనలు మొత్తం సంఘం అందరూ కూడా దీవించబడాలని. ఎవరైనా ఉపవాస ప్రార్థనలు ఏమైనా సరి చేసుకొని విడిచిపెట్టి దేవునికి దగ్గర అవుతారని ఉపవాస ప్రార్థనలు పెడతారు. అది కూడా అందరూ, నేను బలహీనంగా ఉన్న వాళ్ళు ఉండమని నేను చెప్పట్లేదు. నువ్వు ఉపవాసం ఉండగలిగితే, అంతేగాని ఇప్పుడు నేను ఉపవాసం ఉండమన్నాను కదని బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, బిళ్ళలు వేసుకునే వాళ్ళందరూ ఉపవాసాలు ఉండి మీరు కొలిదిరి గడిపోయారు అనుకోండి, రేపు పొద్దున్న మీ ఇంటికి నా అడ్రస్ని ఎత్తుకుని మరి వచ్చేస్తారు మా ఇంటికి దెబ్బలాటకి. కాబట్టి మీరు ఉండగలిగితేనే ఉండండి ఉపవాసం, మీ శరీర బలహీనతలను బట్టి. అయితే దేవుడు అంటున్నాడు, మీరు ఇప్పుడైనాను మీరు ఉపవాసం అంటే, కొన్ని గడ్డు సమస్యలు తీరాలంటే, కొన్ని మామూలు ప్రార్థనకి సాధ్యం అవ్వదు. అటువంటప్పుడు కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయని దేవుడు కూడా ఒకసారి యేసయ్య తన శిష్యులతో చెప్తాడు. మూగ చెవిటి దెయ్యం పట్టిన వాడిని శిష్యుల వద్దకు తీసుకొచ్చినప్పుడు ఏమంటారంటే, వాళ్ళు ప్రార్థన చేస్తారు కానీ ఆ దెయ్యం ఏమందా పోదంట. పోకపోతే తర్వాత అతన్ని యేసయ్య దగ్గర తీసుకొస్తారు. యేసయ్య ప్రార్థన చేయగానే అది విడిచి వెళ్ళిపోద్ది, బాగుపడిపోతాడు. తర్వాత తన శిష్యులు అంటారంట, మేము కూడా అలాగే ప్రార్థన చేసాం కదా, మేము చేసినప్పుడు వెళ్ళలేదు, మరి మీరు చేస్తే ఎందుకు వెళ్ళిందంటే, అప్పుడు దేవుడు అక్కడ వాక్యం చదివి ప్రార్థన చేసినప్పుడే ఇటువంటి కార్యాలు జరుగుతాయి ఉంటుంది. అక్కడ ఫుట్ నోట్లో ఏమైనా ఉంటుందంటే ఉపవాస ప్రార్థన అని ఉంటుంది.
అంటే కొన్ని గడ్డు సమస్యలు తీరాలంటే ఉపవాస ప్రార్థన చేస్తే కొన్ని గడ్డు సమస్యలు తీరతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి దానికి తోడు ఏం చేయాలంట, కన్నీళ్లు విడచాలంట. అంటే కన్నీటి ప్రార్థన చేయాలి, దుఃఖించాలి, రోధించాలి. అప్పుడు ఏం చేయాలంట, దుఃఖించు మనఃపూర్వకంగా తిరిగి నా దగ్గర రండి. బలవంతంగా కాదు రావడం ఆయన దగ్గరికి, మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి అని దేవుని వాక్కు సెలవిస్తుంది. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు ఉండగలిగితే ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ ఆయన యొద్దకు మనస్ఫూర్తిగా నువ్వు వెళితేనంట, దేవుడు నీకు కాస్తున్న కన్నీరు తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కానీ ఈ రోజుల్లో చాలామంది కానీ ఉపవాసం ఉండకపోయినా దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు, కనీసం ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి కూడా ఇష్టపడరు. ఆలయాల దగ్గర చెప్పుకుని ఏడవడానికైనా ఇష్టపడతారు, కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఆయన ముందు ఏడవడానికి కన్నీరు కాచడానికి ఒప్పుకోరు. మనుషుల దగ్గరికి వెళ్ళి ఎన్ని చెప్పుకుని ఏడుస్తా గొల్లు అని ఏడుస్తూ ఉంటారు. మనుషులేమని నీ బాధను తీర్చగలరా? నీ కన్నీరుని చేత్తో తొడవగలరు, కానీ నీ మనసులో ఉన్న వేదన బాధన మనుషులు తీర్చగలరా? తీర్చలేరు. ఆ ఏడిసిదేదో దేవుని సన్నిధికి వచ్చి ఏడువు, ఆయన పాదాల యొద్ద ఏడువు, ఆయన పాదాలను పట్టుకుని బ్రతిమలాడు. అప్పుడు నీ కన్నీరు కాచి ఆ కన్నీటికి కారణమైన సమస్యను ఆయన తీసివేస్తాడు. ఆయన అదే అంటున్నాడు, ఇప్పటికైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచిచ్చు దుఃఖించుతూ మనస్ఫూర్తిగా నా దగ్గరికి రండి. వాళ్ళేలా బలవంతం చేస్తే వస్తే నువ్వు బలవంతంగా వస్తే నీకు కార్యం జరగదు. దేవుడు ఖచ్చితంగా నా పట్ల కార్యం చేస్తాడు, నాకున్న సమస్యను తీసివేస్తాడన్న మనస్ఫూర్తిగా నువ్వు దేవుని వద్దకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అంటే దేవుడు నీకు చేయాలనుకున్న కార్యాన్ని చేస్తూ ఉంటాడంట. కానీ చాలామంది ఈరోజు దేవుని వద్దకు మనస్ఫూర్తిగా రారు. ఇంట్లో కొంతమంది అవన బిడ్డలు ఉంటారు, తల్లిదండ్రులే ఈరోజు ప్రార్థన రండి అంటే ఆ తల్లిదండ్రులు మళ్ళీ రాకపోతే తిడతారేమో అన్న వాళ్ళ గురించి కష్టంగా ఏదో గెంటుకు రావాల్సినట్టు గేదెల్ని గొర్రెల్ని మేకల్ని గెంటుకుంటూ తీసుకురావాలి కొంతమందిని. అలాగొచ్చి నువ్వు చేసిన ప్రార్థన దేవుడికి అంగీకారం అవ్వదు. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొర పెడతావో దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. ఆ మొరకు తగిన సమాధానాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం కాడ నుంచి చదువుతున్నాను చూడండి. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులర్పించు మందిరముగా కోరుకుంటుని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుని వాక్యం సెలవిస్తుంది చూసారా. చాలామంది అనేక సమస్యలతో ఉంటారు, అనేక ఇబ్బందులతో ఉంటారు, ఏ ఒక్క సమస్యలు శ్రమలు నిందలు అవమానాలు గుండా వెళ్తూ ఉంటారు. అయితే అవి తీరే మార్గం వాళ్ళకి కనిపించదు. అలాంటప్పుడు తీర్చే దేవుని దగ్గరికి రమ్మంటే రారు, వారు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టరు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా, నా పేరు పెట్టబడిన నా జనులు ఫస్ట్ ఏం చేయాలంటండి, తమ్ము తాము తగ్గించుకోవాలంట. ఈరోజు ఉందా నీకు తగ్గింపు? దేవుని ఎదుట నీకు తగ్గింపు ఉందా? కానీ ఈరోజు ఎవరు తగ్గించుకోరు కదండి, హెచ్చించుకుంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా, దేవుడు మన పట్ల కార్యం చేయాలంటే ముందు మనల్ని తగ్గించుకోమంటున్నాడు. మరి తగ్గించుకుంటున్నావు ఈరోజు? నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నావా? దైవజనుల ఎదుట తగ్గించుకుంటున్నావా? దేవుని ఎదుట తగ్గించుకుంటున్నావా? ఇంటి వద్ద నీ అధికారుల వద్ద నువ్వు తగ్గించగలిగి వినయ మనసు కలిగి ఉంటున్నావా? ఈరోజు చాలామందికి లేనిది ఏంటో తెలుసా, తగ్గింపు. వాళ్ళకు ఉంటుంది ఒక చిన్న ఉద్యోగం, ఆ ఉద్యోగాన్ని బట్టి హెచ్చులు దేవుని మందిరంలో ఏం తోడమన్నా ఏం చేయమన్నా నేనా తోడడమా, నా స్టేటస్ ఏంటి, నా జాబ్ ఏంటి, నా స్థితి ఏంటి, నా పరపతి ఏంటి అంటారే తప్ప వారు తగ్గించుకోరు, హెచ్చించుకుంటారు. దేవుని సన్నిధిలో ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఎవరైనా సరే
అందరూ సమానమే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఒక ఉద్యోగస్తుడైనా, ఒక అధికారి అయినా, ఒక రాజు అయినా, ఒక నార్మల్ కూలివాడైనా, ఒక పేదవాడైనా దేవుని సన్నిధిలో అందరూ కూడా ఎటువంటి వారో తెలుసా? సమానమే. దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కువ, నువ్వు తక్కువ అన్నది ఏమీ ఉండదు. దేవుని సన్నిధిలో ఆయన దృష్టికి కూడా అందరూ సమానమే. దేవునికే లేదు ఆ యొక్క భేదము, దైవజనులకే లేదు ఆ భేదము, మరి నీకెందుకు? దైవజనులు అందరితోనూ మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది దైవజనులు అయితే చూపిస్తారులేండి, డబ్బు ఉన్న వాళ్ళని ఒక రకంగా, డబ్బు లేని వాళ్ళ రకంగా. కొంతమంది దైవజనులు అలాంటి వాళ్ళు కూడా చూసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజుల్లో చాలామంది తగ్గించుకోరు. కానీ దేవుడు అంటే మీ పట్ల నేను కార్యం చేయాలంటే ముందు మీరు ఏమవ్వాలి? తగ్గించుకోండి. మిమ్మల్ని మీరు తగ్గించుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ మేము తగ్గించుకోమండి, మేము హెచ్చించుకుంటాం అంటారు. మీరు హెచ్చించుకుంటానంటే దేవుడు తగ్గిస్తానంటాడు, తగ్గించుకుంటానంటే దేవుడు హెచ్చిస్తానంటాడు. కొంతమంది యొక్క కొంచెం ఆస్తి పరులు అనుకోండి, మేమెందుకు తొడవాలి, మేమెందుకు కడగాలి, మేమెందుకు వెయ్యాలి అంటారు. నువ్వేం వేయకుండా ఏం చేయకుండా నువ్వు హెచ్చించుకుని రాణిలా కూర్చుంటే దేవుడిని ప్రార్థన ఆలకిచ్చేస్తాను అనుకుంటున్నావా? రాజులా కూర్చుంటేని ఎక్కడ తగ్గించి నువ్వు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తావో అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హెచ్చిస్తాడు. ఒకసారి అంటండి, ఒక యవనస్తురాలు దేవుని సన్నిధిలో ఫ్లోరు కింద మాప్ అంటారు కదా, మాప్ పెట్టిందంట. ప్రతి మంగళవారము, ఆదివారము ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు ప్రార్థన. యవనస్తురాలు ఎప్పుడు చర్చి కడుగుతూ తుడుస్తూ అక్కడ పరిచర్య చేస్తూనే ఉంటుందంట. అక్కడ ఒక ఉద్యోగం చేసే ఒక యవనస్తుడు వచ్చాడంట. ప్రతిసారి యవనస్తురాలను చూస్తూనే ఉన్నాడంట. ఈవిడేంటి ఎప్పుడు చూసినా ఇక్కడ కడుగుతూనే ఉంటుంది, తుడుతూనే చేత, నీకేం ఉద్యోగం లేదంటావా, ఏమీ లేదంటే ఏ పని లేక వచ్చి చేస్తుందంటావా ఏంటని? ఒక యవనస్తుడు మంచి అంటే కోట్ వేసుకుని, ప్యాంట్ షూట్ వేసుకుని ఏం పని చేయకుండా అటు ఇటు తిరుగుతున్నారంట. అక్కడ మిగతా యవనస్తులు పని చేస్తూ ఉంటున్నారంట. అయితే ఈయన ఇంకా మనసాక ఇలా యవనస్తులతో మాట్లాడాడంట. ఏంటండి మీకు ఏం పని లేదా? రోజు ఎప్పుడు ప్రార్థన ఉన్నా, ఎప్పుడేం చేసినా తెగ తుడిచేస్తున్నారు, తెగ కడిగేస్తున్నారు, ఇంకా చాలామంది ఉన్నారు కదా, మీరేంటి ఇలా ఎందుకు చేస్తున్నారు అని యవనస్తురాలని, మీకు ఒకవేళ ఏమైనా జాబ్ లేదా చెప్పండి, నా దగ్గర జాబు ఖాళీగా ఉంది, ఇస్తాను అని చెప్పానంట. ఆమె సరే అండి రండి అని, మీ అడ్రస్ ఏమంటే ఏమన్నానండి, కార్ దగ్గర తీసుకెళ్ళిందంట. ఇంతకు ఆమె కారులో వచ్చింది, ఈయన కారులోనే వచ్చాడు. తర్వాత కార్ల దగ్గర తీసుకెళ్ళేటప్పటికి ఈమె కారు డోర్ తీసి విజిటింగ్ కార్డు ఏదో ఇస్తారు కదా, అది తీసిస్తుంటే ఆ కార్ డోర్ తీసి ఆ కారులో ఎక్కేటప్పటికి ఈయన స్టన్ అయిపోయాడంట. ఎందుకంటే ఈయన వచ్చిన కారు ఏం బాగా చిన్న కారు, ఆవిడ వచ్చింది ఎంత పడమంత కారు ఉందంట. అందులోంచి ఒక విజిటింగ్ కార్డు తీసి ఆయనకి ఇచ్చిందంట. స్టన్ అయిపోయాడంట. ఎందువలన తెలుసా? ఇతని కన్నా ఆమె చేసే జాబ్ ఇంకా పెద్దదంట, చాలా పెద్ద కంపెనీలో చేస్తుందంట. ఈమెకు వచ్చే జీతం కన్నా ఆమె జీతం ఇంకా ఎక్కువ అంట. ఈమెకున్న జాబ్ కన్నా ఆమె చేసే జాబ్ ఇంకా ఎక్కువ అంట. అయినా ఆమెలో ఏం లేదు, హెచ్చింపు లేదు. అంత పెద్ద పడవ కారు వేసుకొచ్చినా, అంత గొప్ప స్థాయిలో ఉద్యోగం చేస్తున్నా, అంత ఇన్కమ్ వస్తున్నా ఆమెలో ఏం లేదండి, హెచ్చింపు లేదు. తగ్గించుకుని దేవుని సన్నిధిలో నేను మామూలు మనిషిని, ఆ దేవుని సన్నిధిలో నా ఉద్యోగం, నా పరపతి, నా కారు, నా ఆస్తు ఏది కూడా కనపడదు. ఇక్కడ దేవుని దృష్టిలో అందరూ సమానమే. కాదు మీకేమైనా జాబ్ కావాలా రండి నా దగ్గరకు అంది. దాన్ని మాట్లాడుకుని కారుసి నిలిపాడంట. అంటే ఆమె ఏమనుకుందంటే, నేను ఎంత స్థాయికి ఎదిగినా దేవుని సన్నిధిలో నేను ఒదుగుండాలి, తగ్గించుకుని ఉండాలి అని కలిగిన మనసు కలిగిన ఆవిడ. మరి ఈ రోజంతా నీకు తగ్గింపు, దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నావా? అమ్మ కొద్దిగా అక్కడ ఏదో ఒలికింది తుడవంట తుడుతున్నావా? కొంచెం మోపెట్టమ్మంటే పెడుతున్నావా? రేపొద్దున పండగ పనులు వస్తున్నాయి, కొద్ది దొరుకుతా రండి అంటే వస్తున్నావా? దేవుని సన్నిధిలో దేవుని మందిర పని, ఆ పని ఉంది, ఈ పని ఉందంటే వస్తున్నావా? రారు. కొంతమంది దేవుని పనన్నా, దేవుని సన్నిధిలో పనన్నా చాలామంది దాక్కుంటారు, సాకులు చెప్తారు. ఆ సమయంలోనే ఎక్కడ లేని పని అంటూ వచ్చేస్తుంది. దేవుని పని చేయాల్సిన సమయంలోనే ఏమైనా పని చెప్పారనుకోండి, అయ్యో ఈరోజు నాకు ఖాళీ లేదండి, పలానా పని ఉందండి, పని ఏమి ఉండదు, ఆ రోజు కల్పించుకుంటారు ఆ పని. మిగతా రోజులు ఖాళీ అప్పుడు చేసుకోవచ్చు కదా, అప్పుడు వెళ్ళరు. కరెక్ట్గా దేవుని పని చేయాల్సిన సమయంలోనే ఆ పని గుర్తుకొస్తుంది. మరి తప్పించుకోవాలి కదా ఏదో రకంగా. ఇంకేది నీకు తగ్గింపు? ఏది ఇంకా నీకు దేవుని సన్నిధిలో తగ్గింపు ఏది? పరిచర్య చేసే మనసేది? కానీ దేవుడు అంటాడు, ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వాదం. మీ ప్రార్థన అంగీకరిస్తున్న దేవుడి వాక్యము సెలవిస్తుంది. ముందు మనల్ని ఏం చేయాలంటే, జనులు ఏం చేయమంటున్నారండి? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలంట. తగ్గించుకున్నాక ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి చేస్తున్నావా ప్రార్థన? కొంతమంది ప్రార్థన ఏదో పక్కోళ్ళు చేస్తున్నారు, నేను చేయకపోతే బాగోదు అని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు.
కొంతమంది ఇళ్ళకాడ ప్రార్థన చేయరు. దేవుని సన్నిధిలో ప్రార్థన ఎత్తే ఎక్కడెక్కడయో చేసుకుంటూ ఒక గంట చేసేస్తారు ప్రార్థన. మరి అంత గంట ఇంటికాడ ఏమైపోద్దో అర్థమవుదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు పక్కోళ్ళు ఏమనుకుంటున్నారో, పక్కోళ్ళు ఎలా చేస్తున్నారో, నేను ప్రార్థన చేయమని పక్కోళ్ళు వింటున్నారా లేదా అది కాదు, దేవుడు నువ్వు అంతే. నీ ఎదుట దేవుడు ఉన్నాడని నమ్మకం కలిగి దేవునికే నువ్వు మొరపెట్టుకోవాలి, దేవునికే ప్రార్థన చేయాలి. కొంతమంది అలాగ ఉండదండి. ప్రార్థన కూడా ఎవరు ఎక్కువ చేస్తున్నారో వాళ్ళకంటే నేను ఇంకో పావు గంట లేదా ఇంకో 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు నేను కూడా ప్రార్థన చేయాలి అంటే వీరి ప్రార్థన మనుషులు చూడాలని చేస్తున్నారు. ప్రార్థన దేవుడు చూడాలని కాదు, దేవుడు వినాలని కాదు, మనుషులు వినాలని. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు కూడా నొక్కి నొక్కి ప్రార్థన చేస్తారు. మాటల్లో కూడా అల్లులు పొల్లులు పలికిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు, స్టైల్గా ప్రార్థన చేస్తూ ఉంటారు. అటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించనండి. నువ్వు కనీసం ప్రార్థన చేయకపోయినా నీ హృదయంలోంచి నిజంగా దుఃఖం వస్తా చూసారా, కన్నీరు కారుస్తారు చూసారా, ఆ దుఃఖం కన్నీరులోనే దేవుడు ఎంతో తెలుసుకుంటాడు నీ గురించి. కొంతమంది ప్రార్థన చేయాలంటే ప్రార్థన గుమ్మిని రాదు. ఎందుకంటే వారికున్న సమస్యలను బట్టి, కష్టాలను బట్టి ఏడుపు వచ్చేస్తుందండి. ప్రార్థన చేయాలన్నా గుమ్మిని నోటి మాట రాదు, ఏడుపు, దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. ఆ కన్నీరులోనే, ఆ దుఃఖంలోనే దేవుడు నీకున్న ప్రతి సమస్యను తెలుసుకుంటాడు. ఎందుకంటే హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు నీ మనసులో ఎంత వేదన ఉందో, ఎంత బాధ ఉందో ఆ కన్నీటి రూపంలో దేవుడు తెలుసుకోగలుగుతాడు. అది కన్నీటి ప్రార్థన. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ముందు తగ్గించుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ప్రార్థనకు వస్తారు కానీ ప్రార్థన చేయరు. ఎవరెలా చేస్తున్నారా, ఎవరెలా తప్పట్లు కొడుతున్నారా, ఎవరి పేదాలు ఎలా కదుపుతున్నారా, వాళ్ళ మొఖాలకి చూడటం సరిపోద్ది. కొంతమంది ఉజ్జీవంగా గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటే అయ్య బాబా ఏంటి ఇలా చేసేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారని ఆ ప్రార్థన చేసి వాళ్ళు ఆగిపోయి మళ్ళీ లెంక చూడాలి. నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయి. ఎవరెలా చేస్తే నీకెందుకు? వాళ్ళు ప్రార్థన చేయరు, చేయకపోగా ఆ చేసేవాళ్ళు ఇంకా వాళ్ళ మొఖాలు ఇంకా తప్పట్లు కొద్ది గట్టిగా కొడితే వాళ్ళ చేతులు ఇంకా లేదా వాళ్ళ పెదాలు ఇంకా వీళ్ళు ఎలా చేస్తున్నారో, ఎలా ఉండి చేస్తున్నారో పరిశీలిస్తూ ఉంటారు. నువ్వు పరిశీలించడానికి ఆ దేవుని సన్నిధికి వచ్చేది. దేవుని మందిరానికి ఎందుకు వస్తామండి? మన బాధలు, మన సమస్యలు దేవునికి మొరపెట్టడానికి వస్తాం, దేవుని ఆరాధించడానికి వస్తాం, దేవుని వాక్యాన్ని వినడానికి వస్తాం. ఇవేమీ చేయకుండా కొంతమంది జనాలు చూడడానికి వస్తారు. ఆ వచ్చిన వాళ్ళకి ఇవాళ ఏం చీర కట్టుకొచ్చింది, ఇవాళ ఏ నగలెట్టుకొచ్చింది, ఇవాళ ఏ రంగు కలర్ డ్రెస్ వేసింది, ఇవి చూస్తూ ఉంటారు జనాల్ని. బాగా రెడీ అయ్యి వస్తే అటు రెడీ అయిపోయింది, ఏం పుట్టినరోజా పెళ్లి రోజా వెళ్ళే ఆలోచనలో. అంతేగాని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి తెలుసండి? ప్రార్థన చేయడానికి రావాలి. ఆయన ఏమంటున్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు నా యొద్దకు ఎలా రావాలంట? తమ్మును ముందు తగ్గించుకొని వచ్చి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నారా? దేవుని సన్నిధికి వెళ్తున్నారా? మందిరానికి వెళ్తున్నారమ్మా? వెళ్తున్నారా అయ్యా? ఇల్లు ఏం చేస్తున్నారా? ఆలయాలంక చూస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయండి. మన బ్రతుకులు మారాలన్నా, మన జీవితాలు మారాలన్నా, మన యొక్క కుటుంబ పరిస్థితులు మారాలన్నా ఒక ప్రార్థన వల్లే. ఎంతోమంది భక్తులను అడగండి, ఏంటయ్యా మీ పరిచర్య యొక్క సక్సెస్కి రహస్యం, మీ సేవ యొక్క సక్సెస్కి రహస్యం ఏంటంటే ప్రార్థన. మన దేవుని సన్నిధికి ఏం చేయాలి తెలుసండి? ప్రార్థన చేయాలి. ముందు తగ్గించుకోవాలి. అసలు ముందంటే దేవుని సన్నిధికి రావాలి. నువ్వు వెళ్తున్నారా? దేవుని మందిరానికి వెళ్తున్నారా? ఏం వెళ్తాంలేండి, ఆదివారం వచ్చేటప్పటికే అన్ని ఐటమ్స్ వండుకోవాలి. ఆ సమయంలోనే చుట్టాలు వచ్చేస్తారు, ఆ సమయంలోనే కూతురు అల్లుడు అందరూ వచ్చేస్తారు. మరి వాళ్ళ ఇంట్లో పెట్టి మేము వెళ్తే ఊరుకోండి, మేము వస్తే మీరు వెళ్ళిపోయారా అంటారు. వచ్చిన వాళ్ళకి కనీసం నాన్ వెజ్ కూడా ఉండకపోతే వండలేదు, మీ నాన్న పప్పుసారి చెట్టాడా అని మళ్ళీ మా అమ్మాయిని అంటూ ఉంటారు. అందుకేనండి వాళ్ళు వెళ్ళలేదండి, వాళ్ళకు వండి పెడతాం సరిపోయిందండి అని అంటారు. వండి పెడతాం గురించి దేవుని వదిలేసుకుంటున్నావా? రేపు పొద్దున్న రాజ్యం తీసుకెళ్ళి దేవుడా కూతురు అల్లుడా లేదా నాన్ వెజ్లా? ఈరోజు చాలామంది దేవుని సన్నిధినండి చాలా విలువలేని వాటి కోసం విలువైన దాన్ని విడిచిపెట్టేస్తున్నారు. ఫంక్షన్లకి మళ్ళీ మాట వచ్చేస్తుంది, రేపు పొద్దున్న మా వదిన గారు మాట్లాడదు, మా అక్క మాట్లాడదు, మా బావ మాట్లాడడం, ఈరోజు ఈ ఫంక్షన్కి వెళ్ళకపోతే అని దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు, మందిరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు మాట్లాడకపోతే మళ్ళీ ఇప్పుడు కష్టం అంట. అంతేగాని దేవుడు మాట్లాడిపోయినా పర్లేదు, దేవుడు కరుణించకపోయినా పర్లేదు, ఏమైపోయింది దేవుడు ఆఖరికి పరలోకం తీసుకెళ్ళిపోయినా పర్లేదు, నరకాన్ని తోసేసినా పర్లేదంట. ఇలాంటి వాళ్ళని దేవుడు అక్కర్లేదు అనుకుని ఎక్కువ బంధువులకి, స్నేహితులకి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆదివారం నాడు మందిరాలు విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు, ఆరాధనలు విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఆయన ఏమంటాడు? ముందు నా మందిరానికి రావాలి. ఎలా రావాలి? తగ్గించుకుని రావాలి. తల ఎగరేసుకుని రొమ్మెరగ తీసుకుని రావడం కాదు. కొంతమంది మందిరాలు కూడా అలాగ వస్తారండి, గర్వంతో అయ్యి బాబాల మొహంలోనే కనబడిపోద్ది.
గర్వం ముఖంలో అలా వెలుగు అంటారు చూసా, అలా కనబడిపోద్ది. గర్వంగా వస్తూ ఉంటారు. దేవుడు అలా రమ్మని దేవుని సన్నిధికి తగ్గించుకోండి. మీరు ఎంతటి అధికారైనా ఎంత హోదాలో ఉన్నా నా సన్నిధిలో అడుగు పెట్టగానే అందరూ సమానమే. తగ్గించుకుని రావాలి. వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయి. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి కూడా మాట్లాడుకుంటారు. అయ్యగారు వాక్యం చెప్తా ఉంటే వెనకాలేళ్ళు మీ ఇంటి పక్కన అలాగైందంట కదా, ఆవిడ ఇలాగందంట కదా. దేవుని సన్నిధిలో కూడా ఛాయిగా మళ్ళీ అయ్యగారికి కనపడకుండా మళ్ళీ అయ్యగారికి కనపడితే కేకేసేస్తారు. అయితే అంత దుర్మార్గం ఏంటంటే దేవుని సన్నిధిలో కూడా సీరియల్ గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. నిన్న మాకు కరెంట్ పోయింది, మీకు కరెంట్ ఉందా, ఏమైందా పలానా సీరియల్ అని అడుగుతారు. ఎక్కడ? వాక్యం వినే టైంలో. ఎంత గొప్ప ప్రార్థనా పరులు అంటే, విశ్వాసులు అంటే అండి భలే చెప్పుకోవచ్చండి. నువ్వు దేవుని సన్నిధి ప్రార్థన చేయడానికి వచ్చి ప్రార్థన చేయడం మానేసి వ్యర్థమైన మాటలు మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థన కూడా వేషధారణగా చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఎదుటి వాళ్ళు చూడాలని, ఎదుటి వాళ్ళు నేను ప్రార్థన చేస్తుంటే వాళ్ళు నా ప్రార్థన ఇంత గొప్పగా నేను చేసేస్తానని అనుకోవాలని చేసేవాళ్ళు. మరి ఇంటికి వెళ్ళక ప్రార్థన ఉండదు. మరి ఇంటికి వెళ్ళాక మామూలు సెల్లో టీవీలు, సినిమాలు, షికార్లు, మళ్ళీ యథావిధి అంతా మామూలే. అంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన మనస్ఫూర్తిగా దేవుడు చూడాలని, దేవుడు నీ ప్రార్థన వినాలని నువ్వు ప్రార్థన చేయట్లేదు. మరి అటువంటి ప్రార్థన నువ్వు చేయకపోతే ఆ ప్రార్థన దేవుడైతే అంగీకరించడు. వాళ్ళ సంఘాల్లో కూడా క్యాస్ట్ ఫీలింగ్లు చూపిస్తారు. కూర్చుంటాం కూడా మన క్యాస్ట్ కదా, మనం ఇద్దరం ఇలా కూర్చుందాం, మన ఇద్దరం ఒక హోదా, స్టేటస్లు కూడా చూపిస్తాం. నువ్వు డబ్బు ఉన్నదాను కదా, నేను డబ్బు ఉన్నదాను కదా, మన ఇద్దరం ఇలా కూర్చుందాం. నీ ఉద్యోగం ఉంది కదా, నాకు ఉద్యోగం ఉంది, మన ఇద్దరం ఇలా కూర్చుందాం. నీ రంగు నా రంగు, నీదొక్క నాదొక్క ఒకటే కదా, కూర్చుందాం. ఇలాగా కొంతమంది దేవుని సన్నిధిలో కూడా భేదాలు చూపిస్తూ ఉంటారు. దేవుడేమో అందరూ సమానం అంటే మనకెందుకు ఈ భేదాలు? నువ్వు డబ్బు ఉన్న వాళ్ళతో, స్టేటస్ ఉన్న వాళ్ళతో, ఉద్యోగం ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడతావో లేని వాళ్ళతో కూడా అలాగే మాట్లాడాలి. కొంతమంది వాళ్ళ స్టేటస్లు, ఉద్యోగాలు, డబ్బు ఉన్న వాళ్ళు పట్టేసుకుని కౌగులించేసుకుని మరి వందనాలు చెప్పేస్తారు. మరి మిగతా వాళ్ళు కనీసం చేయకూడదు ఎందుకేమో మరి నువ్వు. లాస్ట్ అంటారు అయ్యగారు, నేను అందరికి వందనాలు చెప్పుకోండమ్మా, సెకండ్ నుంచి వందనాలు చెప్పుకోండమ్మా, అందరిని పలకరించుకోండి ప్రేమగా అంటారు. నీకు నచ్చిన వాళ్ళతోటి, నీ స్టేటస్ ఉన్నవాళ్ళు, నీ కులం వాళ్ళతో, నీకు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టేసుకుని చెప్తావే వందనాలు. మరి మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పవు? వాళ్ళకి సెకండ్ కూడా ఇవ్వు. ఇటువంటి వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. నువ్వు అనుకుంటావు అయ్య బాబు నేను చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటావు. చచ్చి అటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించడు. నువ్వు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు నువ్వు చేసే ప్రార్థన నిజమైన ప్రార్థనో కాదో దేవుడికి తెలుసు. అది నిజమైన ప్రార్థన అనుకో, దేవుడు అంగీకరిస్తాడు. లేదు వేషధారంతో కూడిన ప్రార్థన అనుకో, దేవుడు తెలుసు. అప్పుడు నువ్వు ఎంత గంటల మోకాలు అరిగిపోయేలా చేసినా జనాలు చూడాలని ఆ ప్రార్థన దేవుడైతే అంగీకరించండి. మూడవదిగా ఏంటంటే ఆయన వెతకాలంట. ప్రార్థన చేసి ఆయన వెతకాలి. తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన వెతకాలి. తర్వాత ఏం చేయాలంటే తన చెడు మార్గములను విడవాలి. నువ్వు నీ యొక్క చెడు మార్గాలను విడిచిపెట్టకుండా నువ్వు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. నీ యొక్క చెడు మార్గాలను విడిచిపెట్టాలి. ఒకప్పుడు పాపంగా బ్రతికావేమో, వ్యసనాల్లో బ్రతికావేమో, పాపపు జీవితాన్ని బ్రతికావేమో, అవన్నీ విడిచిపెట్టేసి ఆ చెడంతా విడిచిపెట్టేసి నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని ఉంది అక్కడ. అంటే నీవు తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన వెతికి నీ యొక్క చెడు మార్గాలను విసర్జించినప్పుడు దేవుడు అంటే నీ ప్రార్థన ఆకాశం నుండి అంటే ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకున్న ప్రతి సమస్యను దేవుడు తీసివేస్తాడు. వ్యాధి అయితే స్వస్థపరుస్తాడు. ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, ఏ సమస్య అయితే సమస్యను దేవుని తీర్చగల సమర్థుడు. అయితే లోపం ఎవరిలో ఉందో తెలుసా? మనలోనే ఉంది. నువ్వు అనుకుంటావు నేను వెళ్ళిపోతున్నాను ప్రార్థనకి, కానుకలు అంటే కానుకలు ఇచ్చేస్తున్నాను, అర్పణలు ఇచ్చేస్తున్నాను, దశంభాగాలు ఇచ్చేస్తున్నాను, అవి ఇచ్చేస్తున్నాను, ఇవి ఇచ్చేస్తున్నాను, పండగలంటే మీటింగులు అంటే ఇచ్చేస్తున్నాను, ఏ వారం కూడా మానకుండా వెళ్తలేదు సన్నిధికి, ప్రతి వారం నేను వెళ్ళిపోతున్నాను, ఒక్క వారం కూడా మానకుండా నిమ్మక కూడాలంటే నిమ్మక కూడాలకి వెళ్ళిపోతున్నాను, ఉపవాస కూడాలంటే ఉపవాస కూడాలకి వెళ్ళిపోతున్నాను, ఆయన నా ప్రార్థన అంగీకరించండి, నా ప్రార్థన జవాబు రావట్లేదు అని అనుకుంటావు. అంటే నీలో ఏదో లోపం ఉంది, అంతేగాని దేవుడు ఏం దేవుడో ఏంటో. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు కానీ పని అవుతలేదు, పాస్టర్ గారిలో పవర్ అయిపోయినట్టుంది, అంతేగాని మనలో లోపం ఉంది అని అనుకోరు. అక్కడ ప్రార్థనలో కార్యం జరగకపోతే
ఆ గుళ్ళో ఇంకేమీ జరుగుతలేదు, ఏం జరుగుతలేదు, ఏం చెందలేదు అని పుకారు పుట్టించేస్తావు ఇంక నువ్వు. ఇంక లేనిపోనివన్నీ చెప్పేస్తా. అంతేగా నాలో లోపం ఉంది, నాలో ఏదో తప్పు ఉంది, అందుకే నా ప్రార్థన జవాబు రావట్లేదేమో, అది నేను విడిచిపెట్టుకోవాలి అన్న మనసు ఎవరికి రాదండి. తనలో తాను విమర్శించుకోవడం ఎవరను ఎదుటివారిని విమర్శిస్తూ ఉంటారు. తనలో తాను తప్పులు తెలుసుకోడు, ఎదుటివారు తప్పులను ఎత్తి చూపిస్తారు. నీ ప్రార్థన అంగీకరించబట్టలేదంటే, నీ ప్రార్థన జవాబు రావట్లేదంటే నువ్వు ఇంకా విడిచిపెట్టలేదేమో. నువ్వు దేవుడు ఏమంటున్నాడు? చెడుతనంను విసర్జించమంటున్నాడు, విడిచిపెట్టమంటున్నాడు ఆయన, తగ్గించుకోమంటున్నాడు ఆయన, ప్రార్థన చేయమంటున్నాడు ఆయన, వెతకండి నన్ను అంటున్నాడు ఆయన. ఇట్లా ఏమైనా చేస్తున్నావా మరి నువ్వు? వీటిలో ఏమీ చేయకుండా, చెడు మార్గాలను విడిచిపెట్టకుండా, నిన్ను తగ్గించుకోకుండా, ప్రార్థనే చేయకుండా, లోకానుసారంగా బ్రతికి దేవుడు నాకేం చేయలేదంటే ఏం చేయడు. నువ్వు దేవునికి విరుద్ధంగా బ్రతికితే ఎందుకు చేస్తాడు? నీకు దేవునికి ఇష్టం లేకుండా బ్రతికితే నువ్వు ఎందుకు చేస్తాడు? దేవుడికి నచ్చినట్టు నువ్వు చేసి, నచ్చినట్టు నువ్వు బ్రతికినప్పుడే దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు. నువ్వు దేవునికి నచ్చినట్టు ఉండక, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికి, తాగేసి, తిరిగేసి, మాట్లాడేసి, చేసేసి, అన్నీ చేసేసి, దేవుడు మళ్ళీ వారం అంతా నీ ఇష్టానుసారంగా తిరిగేసి, ఆదివారం వచ్చి ప్రభువా అని పరిశుద్ధురాలుగా తలస్నానం చేసేసి, తెల్లబట్టలు వేసుకుని ఆదివారం వచ్చేసి ప్రభువా అంటే, మరి వారం అంతా చేసి ఏం చేయమంటారు? అవన్నీ దేవుడికి కనపడమంటారా? సోమవారం నుండి శనివారం దాకా నువ్వు చేసిన ప్రతి పని దేవుడు చూస్తాడు కదా. ఆదివారం నేను పరిశుద్ధుని ప్రభువా అంటే సరిపోద్దా? మళ్ళీ అది అయిపోక మళ్ళీ యథావిధి మామూలే, మళ్ళీ సోమవారం మొదలు, మళ్ళీ శనివారం. ఇటువంటి జీవితాన్ని ఇటువంటి వారు చేసే ప్రార్థనలు దేవుడు అంగీకరించడండి. ఆదివారం నువ్వు ఎంత పరిశుద్ధంగా దేవుని సన్నిధికి వస్తున్నావో మిగతా దినాలు కూడా అంత పరిశుద్ధంగానే ఉండాలి. అంతేగాని ఆదివారం ఒక్కరోజు నేను పరిశుద్ధుడిగా ఉండి మిగతా వారాలు నేను పరిశుద్ధంగా లేకపోతే దేవుడు నా ప్రార్థన ఆలకిచ్చేస్తాడు అనుకుంటే చాలా పొరపాటు. కాబట్టి మొదట జీవితంలో నీకే కార్యాలు జరగాలన్నా ఉపవాసం ఉండి నువ్వు ఉండగలిగితేనే, నీ ఆరోగ్యం సహకరిస్తేనే. అది ఒక పూట పెట్టుకుంటావు, 2 పూటలు, 2 రోజులు పెట్టుకుంటావు, 3 రోజులు పెట్టుకుంటావు, అది నీ ఇష్టం. ఖచ్చితంగా దేవుడు ఇన్ని రోజులే ఉండని చెప్పలేదు. నీ ఉండగలిగిన ఒప్పుకుంటే 1 రోజే పెట్టుకో, 2 రోజులే పెట్టుకో, 3 రోజులే పెట్టుకో, లేదా ఒక పూట పెట్టుకో, అది నీ ఇష్టం. ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ మనస్ఫూర్తిగా ఎక్కడికి రావాలండి? ఆయన సన్నిధికి వచ్చి నిన్ను నీవు తగ్గించుకుని ప్రార్థన చేసి ఆయన్ని వెతికి నువ్వు దేవునికి అయిష్టమైనవన్నీ విడిచిపెట్టి దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ఆకాశమును నీ ప్రార్థన విని నీ ప్రతి సమస్యకు సమాధానము దయచేస్తాడు. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. అవునయ్యా, మా ప్రతి సమస్య తీరాలంటే ముందుగా నాయన ఉపవాసం ఉండి నాయన కన్నీరు కారుస్తూ నాయన దుఃఖిస్తూ నీ సన్నిధికి మనస్ఫూర్తిగా రావాలని మాకు వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. మాలో ఉన్నవన్నీ విడిచిపెట్టి మమ్మల్ని మేము తగ్గించుకుని నీ సన్నిధికి రావాలని మాకు బోధించిన తండ్రి నీకు వందనాలు. నాయన అట్టి మనసును మా అందరికీ దయచేయండి. ఎంతమంది బిడ్డలు వాక్యం విన్నారో ప్రభువా, నాయన ఆ వాక్యం వారి హృదయాలు మీరు ఫలింప దయచేయమని, ఆ రీతిగా వారు జీవించే కృపా ధన్యత భాగ్యాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.